ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. మహేష్ పుట్టినరోజున భారీ సర్ప్రైజ్ ఉందనే ప్రచారం ఆగట్లేదు. అప్పుడే రాజమౌళి తాలూకు లాంచింగ్ అంటూ ఆ మధ్య గుసగుసలొచ్చాయి. అవేం నిజం కాదని జక్కన్న టీం తేల్చిన ఆగస్టు 9న ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టే ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార పిఎంజే జ్యువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తోందని సోషల్ మీడియాలో ఇదివరకే ప్రచారం చేశారు. సితార చేసిన తొలి కమర్షియల్ యాడ్ ని సితార కలెక్షన్స్ పేరుతో న్యూయార్క్ సిటీలోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్స్ పై ఆవిష్కరించారు. ఈ విషయాన్ని మహేష్ సోషల్ మీడియా టీం ట్విట్టర్ వేదికగా తెలిపింది. లిటిల్ ప్రిన్సెస్ యాడ్ ని టైమ్ స్క్వేర్ పై చూసి మహేష్ అభిమానులు ఆనందిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ మూవీ లియోలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ వేస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే అదంతా వట్టి పుకారే అని తేలింది. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నెగటివ్ రోల్ వేస్తున్నాడనే వార్త మాత్రం నిజమని తెలుస్తోంది. ఖుషి అంటూ సమంతతో విజయ్ చేస్తున్న సినిమా సెప్టెంబర్ 1న రాబోతోంది. అయితే ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటలో రష్మిక తళుక్కుమనబోతోందని గుసగుసలు పెరిగాయి. సలార్ మూవీ టీజర్ కార్యక్రమాన్ని ఈ గురువారం సాయంత్రం జరగబోతోంది. అయితే ప్రభాస్ నిర్ణయం వల్ల ఈ టీజర్ లాంచింగ్ కార్యక్రమాన్ని సింపుల్ గా కానిచ్చేస్తున్నారట. 55 సెకండ్ల నిడివితో టీజర్ రాబోతోందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కేలో కమల్ హాసన్ క్రూరమైన విలన్ గా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతుంది. చివరి 20 నిమిషాలు పూర్తిగా కమల్ డిస్ట్రక్షన్ ఉంటుందట. ఇక కమల్ పాత్ర పేరు అసుర కశ్యప అని ప్రచారం జరుగుతోంది. నాగ చైతన్యతో చందు మొండేటి సినిమా ఫైనల్ అయింది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. ఇక ఈ సినిమా టైటిల్ తండేల్ అనే మత్స్యకారుడిగా చైతన్య కనిపిస్తాడని సమాచారం అందుతోంది.